వ్యాప్తంగా గురుకులాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాల్లో 128 మంది చనిపోవడం జరిగింది. దీంట్లో ఫుడ్ పాయిజన్ సంఘటనల వల్ల కొద్దిమంది చనిపోయారు. కొద్దిమంది అక్కడ వసతులు సౌకర్యాలు సరిగా లేక ఆరోగ్యాలు దెబ్బతిని కొద్దిమంది చనిపోయారు. కొద్దిమంది వివిధ సమస్యల వల్ల గురుకులాల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకా పాము కాట్లకు గురై తేలు కాట్లకు గురై కొంతమంది చనిపోయారు. ఈ 128 చావులు ఇవి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి హత్యలుగానే ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా చెన్నూరు పట్టణంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో శ్రీహిందూ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. నిన్న ఆమె డెడ్ బాడీని మేము మంచిర్యాల సివిల్ హాస్పిటల్లో చూసి వారి తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చి రావడం జరిగింది. ఈ అమ్మాయి శ్రీహిందూ అమ్మాయిది 128వ చావు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెన్నూరు పట్టణంలోని గురుకుల పాఠశాలలో ఈ అమ్మాయి 4 రోజుల క్రితం సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే 4 రోజులుగా విషయాన్ని మంత్రి గారు జిల్లా కలెక్టరు అధికారులు దాచిపెట్టి తప్పనిసరి పరిస్థితులలో ఆమె నిన్న చనిపోయిందని చెప్పి డిక్లేర్ చేసినారు. ఆ డెడ్ బాడీని కూడా మేము మంచిర్యాల సివిల్ హాస్పిటల్లో చూడడానికి పోతే పోలీసుల పహారాలో మార్చిరీలో డెడ్ బాడీని పెట్టి తాళం వేసినారు. మేము ఒక 20-30 మంది నాయకులం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం పోయి మేము ఆ అమ్మాయి డెడ్ బాడీని చూడాలి, ఆ తల్లిదండ్రులను పరామర్శించాలి, వాళ్ళను ఓదార్చాలి, ధైర్యాన్ని ఇవ్వాలి వాళ్ళకని చెప్పి మేము అక్కడ గొడవ చేస్తే మాకు చివరికి తాళం వేసినటువంటి మార్చురీ కీస్ తెప్పించి పోలీసుల దగ్గర నుండి ఆసుపత్రి వాళ్ళు తాళం ఓపెన్ చేసి డెడ్ బాడీని చూపించడం జరిగింది. 7వ తరగతి చదువుతున్నటువంటి ముక్కుపచ్చలారని బిడ్డ ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మా చెన్నూరు పట్టణంలో గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకుంది. వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళ తండ్రి గారిని వాళ్ళ అమ్మగారిని అందరినీ కూడా ఓదార్చడం జరిగింది. చెన్నూరు మండలం గంగారం గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు. అంటే గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఏం చెప్పారు అంటే వారు తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాళ్లను చెరిపేస్తానని ముఖ్యమంత్రి చెప్పిండు. ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని ఈ రాష్ట్రంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారి ఆనవాళ్లను చెరిపేసే పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. 1000కి పైగా గురుకులాలు 10 సంవత్సరాల మా పాలనలో మేము పెట్టి లక్షలాది మంది పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు ఒక్కొక్కరి మీద సంవత్సరానికి 2 లక్షలకు పైగా ఖర్చు చేసి మేము మంచి విద్యను అందించేటటువంటి ప్రయత్నం, అన్ని రకాల సౌకర్యాలతోని వసతులతోని మంచి నాణ్యమైనటువంటి భోజనం, అద్భుతమైనటువంటి విద్యను కార్పొరేట్ స్థాయి విద్యను అందించేటటువంటి ప్రయత్నం మేము చేస్తే ఇవాళ ఈ ప్రజల మీద కక్షగట్టినట్టుగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద కక్షగట్టినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి మొదలుకొని మంత్రులు ఎమ్మెల్యేలు ఇవాళ కేసీఆర్ గారి ఆనవాళ్ళైనటువంటి గురుకులాలను సర్వనాశనం చేస్తూ ఉన్నారు. గతంలో దానికి సంబంధించి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గురుకుల బాట కార్యక్రమాన్ని కూడా తీసుకొని ఒక 2 వారాల పాటు వివిధ గురుకులాలను సందర్శించి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావడం జరిగింది. ఆ సందర్భంలో కొంత గురుకులాలు లేదా వసతులు కల్పిస్తున్నట్టు సౌకర్యాలు కల్పిస్తున్నట్టు అధికారులను ఇన్ఛార్జీలుగా పెడుతున్నట్టు ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు గురుకులాలకు పోయి అక్కడ ఏదో భోజనం తిన్నట్టు ఏదో యాక్షన్ చేసిరు తప్ప ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఇవాళ గురుకులాల పరిస్థితి తయారైంది. అంటే నేను ఒక మాట అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రిని కానీ ఈ మంత్రులను ఈ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్ని, మీ 6 గ్యారంటీలను నమ్మి మీరు ఇచ్చినటువంటి 420 హామీలను నమ్మి మీరు ఇచ్చినటువంటి వివిధ డిక్లరేషన్ల హామీలను నమ్మి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మీకు ఓట్లేస్తే మీరు ఇవాళ ఈ వర్గాలకు ఇస్తున్నది ఏంటంటే చావులు గిఫ్ట్గా ఇస్తున్నారు. ఈ వర్గాల పిల్లల భవిష్యత్తు బంగారుమయంగా ఉంటుంది అనుకుని నమ్మి మీకు ఓట్లేస్తే ఇవాళ ఈ వర్గాల పిల్లల చావుల్ని మీరు గిఫ్ట్గా ఇస్తూ ఉన్నారు. కేవలం వీళ్ళే కాదు, ఇవాళ ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు సుమారు 42 మంది, రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు 300 పైచిలకు మంది, ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఆత్మహత్యలు చేసుకునే కాడికి పరిస్థితి వచ్చింది. కాంట్రాక్టర్లు బిల్లులు రాకుండా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ రాక విద్యార్థులు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, కాలేజీలు పెట్టిన వాళ్ళు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా వల్ల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి పరిపాలనలో సంతోషంగా లేరు. మరి ఎవరు సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే
ముఖ్యమంత్రి గారు మంత్రులు వీళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒకవైపు గురుకులాల్లో పిల్లలు వస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ఆటలు ఆడుతూ ఉన్నాడు. మంత్రి వివేక్ గారు చెన్నూరు పట్టణంలో మంత్రిగా ఉన్నటువంటి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గ కేంద్రమైనటువంటి చెన్నూరు పట్టణంలో గురుకులంలో అమ్మాయి చనిపోతే మంత్రి వివేక్ గారు ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే ఎల్బీ స్టేడియంలో ఫుట్బాల్ ఆటలు ఆడుతున్నారు. అంటే పిల్లల చావులు కూడా వాటి పట్ల కూడా కనీసం మీకు కనికరం లేదు, చీమగుట్టినట్టయినా లేదు. ఇవాళ మీ ఇళ్లలో పిల్లలకు ఇదే జరిగితే మీరు ఒప్పుకుంటారా? మీ ఇళ్లలో పిల్లలకు ఏదైనా జరగరానిది జరిగితే మీరు ఎల్బీ స్టేడియంలో పోయి ఫుట్బాల్ ఆటలు ఆడుకుంటారా? నేను అడుగుతా ఉన్నా ఇవాళ ముఖ్యమంత్రిని కానీ మంత్రి వివేక్ని కానీ. కనీసం ఒక్కనాడు కూడా ఈ గురుకులాలకు సంబంధించి ముఖ్యమంత్రి సమీక్ష పెట్టాడు, మంత్రులు సమీక్ష పెట్టారు, ఎమ్మెల్యేలు సమీక్ష పెట్టారు. ఇప్పటి వరకు చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కానీ మా మంచిర్యాల జిల్లాలో కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కానీ గురుకులాల అంశంలో మంత్రి వివేక్ గారు ఒక్కసారి కూడా సమీక్ష పెట్టలే. మరి ఏం చేస్తున్నాయనంటే ఫుట్బాల్ ఆటలు ఆడుకుంటుండు. ఒకవైపు పిల్లలు చస్తున్నారు, ఈయన మాత్రం ఫుట్బాల్ ఆటలు ఆడుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఈయన గురుకులాల మీద సమీక్ష పెట్టాడు, నియోజకవర్గ అభివృద్ధి మీద సమీక్ష పెట్టాడు. దేని మీద సమీక్షలు పెడతాడు? వీళ్ళ విశాఖ ఇండస్ట్రీస్ మీద సమీక్ష పెట్టుకుంటాడు హైదరాబాద్లో. వీళ్ళ V6 ఛానల్కి పోయి గంటలు గంటలు కూర్చొని ప్రతిపక్ష మూల్యం మీద ఏం స్టోరీలు వేయాలి, ఎట్లా బదనాం చేయాలని దాని మీద సమీక్ష పెట్టుకుంటాడు V6 ఛానల్లో. వెలుగు పేపర్లో ఎవరి మీద రోత రాతలు రాపియాలని దాని మీద గంటలు గంటలు సమీక్షలు పెట్టుకుంటాడు. ఈయన సోషల్ మీడియా టీంతోని ఎవరి మీద బురద జల్లాలి దాని మీద గంటలు గంటలు సమీక్షలు పెట్టుకుంటాడు మంత్రి వివేక్ గారు. కానీ చెన్నూరు పట్టణంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గ కేంద్రంలో గురుకులంలో ఒక ఆడబిడ్డ, ముక్కుపచ్చలారని ఆడబిడ్డ 7వ తరగతి చదువుతున్న అమ్మాయి చనిపోతే ఇప్పటి వరకు సమీక్ష లేదు, గతంలో సమీక్ష లేదు. జిల్లా కలెక్టర్ అనేటోడు విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయ్ అయిపోయాడు, వివేక్ ఇంట్లో గుమాస్తా అయిపోయాడు. కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడు, ధైర్యం ఇయ్యరు. జిల్లాధికారులు పట్టించుకోరు, జిల్లా యంత్రాంగం పట్టించుకోరు. మేము నిన్న డిమాండ్ చేసినాం, ఆ కుటుంబానికి వెంటనే 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఆ కుటుంబము వ్యవసాయం మీద ఆధారపడేటువంటి కుటుంబం కాబట్టి వ్యవసాయ యోగ్యమైనటువంటి 5 ఎకరాల భూమి ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పరంగా నిన్న మేము డిమాండ్ చేసినాం. ఇప్పటివరకు జిల్లా కలెక్టర్ పత్తా లేడు, మంత్రి వివేక్ ఆయన పత్తా లేడు, అధికారులలో చలనం లేదు. రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ ఏం చేస్తుండో, అదేవిధంగా గురుకులాల సెక్రటరీలు ఏం చేస్తున్నారో, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పిల్లలు ఈ రకంగా పిట్టల్లా రాలిపోతుంటే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఏం చేస్తున్నారు? ఫుట్బాల్ ఆటలు ఆడుతున్నారు. ఏం చేస్తున్నారు? రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? నాటకాలు వేస్తున్నారు. ఒకసారి ఆ వీడియో క్లిప్ చూపి సౌండ్ పెట్టమ్మా. Honorable Chief Minister is playing for Team A here. We can see Team A is green team defended it. రెండు టీంలకు న్యాయం చేయాలి కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులు ఇరువైపుల శాసనసభ్య వర్యులతో చక్కగా ఆడుతూ రెండు టీంలకు న్యాయం చేయడం కోసం పోరాడుతున్నారు. ఆనాడు ఏదైతే కర్నూల్ని కట్టప్ప అంటే భద్రతకు మారు పేరు, కట్టప్ప అంటే నమ్మకానికి మారు పేరు, కట్టప్ప అంటే విశ్వాసానికి మారు పేరు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. రైతాంగం అంతా యూరియా కోసం బాధపడుతూ ఉన్నారు. కరెంటు చక్కగా వస్తలేదు, నీళ్లు చక్కగా లేవు, పండిన పంటలు కొంటలేరు, రైతులు ఇబ్బందులలో ఉన్నారు. సింగరేణి కార్మికులు మా ప్రాంతంలో మెడికల్ బోర్డు పెడతలేరు, వాళ్ళ పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తలేరని వాళ్ళు బాధలో ఉన్నారు. గురుకులాల్లో ఈ విధంగా పిట్టల్లాగా పిల్లలు రాలిపోతూ ఉన్నారు. ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిరుద్యోగులు నోటిఫికేషన్లు ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అని, నిరుద్యోగ భృతి 4000 ఇవ్వండి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇవేవి మహిళలకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి, సింగరేణి కార్మికులకు సంబంధించి, రైతులకు సంబంధించి, గురుకులాల్లో చదువుకుంటున్నటువంటి పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లలకు సంబంధించి ఏమాత్రం పట్టింపు లేదు. ముఖ్యమంత్రి
మంత్రులు ఫుట్బాల్ ఆటలు ఆడతారు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు నాటకాలు వేస్తారు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు రికార్డింగ్ డ్యాన్సులు. ఇది వీళ్ళు తెలంగాణలో వీళ్ళ ప్రజాపాలన. మళ్ళీ దాంట్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూడలిస్ట్ మనస్తత్వం. ఆయన కింద కాలు మీద కాలు వేసుకొని కూర్చొని నవ్వుతూ ఉంటాడు, పైన రికార్డింగ్ డ్యాన్సులు వేసేది, నాటకాలు వేసేది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మంత్రి. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు రికార్డింగ్ డ్యాన్సులు వేయాలి, నాటకాలు ఆడాలి, డ్రామాలు వేయాలి. ఈ ఫ్యూడలిస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలు మీద కాలు వేసుకొని కింద కూర్చొని తమాషా చూస్తుంటాడు, నవ్వుతూ ఉంటాడు. ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన. ఇది దేనికి నిదర్శనం? తెలంగాణలో చైతన్యం ఎక్కువ, విప్లవోద్యమాలకు పుట్టినిల్లు ఒకప్పుడు. అదేవిధంగా బహుజన సామాజిక దళిత గిరిజన ఉద్యమాలకు వేదిక తెలంగాణ. ఎంతో చైతన్యవంతమైనటువంటి గడ్డ. ఇక్కడి నుంచే ఎన్నో ఉద్యమాలు దేశవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ప్రజల్ని కదిలించే విధంగా ముందుకు వచ్చినటువంటి ప్రాంతం. ఫ్యూడలిస్ట్ విధానాలకు, పెత్తందారి పోకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గడ్డ. ఆ గడ్డ మీద ఇవాళ ఈ ముఖ్యమంత్రి కాలు మీద కాలేసుకొని ఫ్యూడలిస్ట్ లాగా, నయా జమీందార్ లాగా రేవంత్ రెడ్డి కూర్చుంటాడు. ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేల మంత్రులు రికార్డింగ్ డ్యాన్సులు, నాటకాలు, డ్రామాలు. ఇది జరుగుతున్న ప్రజాపాలన. ఇక ఈ ముఖ్యమంత్రి మాట్లాడతాడు అసెంబ్లీలో. ఏమంటాడు ఆయన? దళితుల మీద ఎక్కడ లేని ప్రేమలకు వస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు కొత్తగా. నిన్న అసెంబ్లీలో గడిచిన 2 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశం మీద చర్చ జరుగుతూ ఉందని నిన్న అసెంబ్లీలో మొన్న మా బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ లేవనెత్తింది. ఏంటిది అది? రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక భూ బకాసురుడి లాగా, రెవెన్యూ శాఖ అంటే భూములకు సంబంధించిన అంశము, ప్రజలకు మంచి చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి మంత్రి అంతులేని భూదాహంతో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, పేదలు, తర్వాత ఇతరత్ర హైదరాబాద్లో చుట్టుపక్కల ఎన్నో సంవత్సరాల నుంచి ఇతర వర్గాల వాళ్ళు కూడా తల్లిదండ్రుల నుంచి, తాత ముత్తాతల నుంచి సంక్రమించిన వివిధ ఆస్తులు భూముల రూపంలో వాళ్ళు ఇక్కడ ఉంటే వాటి మీద కన్నేసిన ఈ గద్ద, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే గద్ద, ఈ భూబకాసురుడు వెలుగుమట్ల నుంచి మొదలుకొని వట్టినాగులపల్లి దాకా ఇండ్లు కూలగొడతాడు, గుండాలను పెట్టి బెదిరిస్తాడు, భూములు కబ్జాలు పెడతాడు, లేకపోతే మీ అంతు చూస్తా అని మాట్లాడతాడు. అటువంటి ఈ భూబకాసురుడి అంతులేని భూదాహం మీద నిన్న అసెంబ్లీలో మా పార్టీ పోరాటం చేస్తుంటే మా ఎమ్మెల్యేలు దాని మీద మాట్లాడే దమ్ము లేక, దాని మీద మాట్లాడే ధైర్యం లేక ఒక అటెన్షన్ డైవర్షన్, మళ్ళీ సేమ్ ఎప్పుడు ఏ అంశం వచ్చినా ప్రజల దృష్టిని మరల్చాలి, ఏదో ఒకటి వేరే తెర మీదకి తీసుకురావాలి. గతంలో కాళేశ్వరం కమిషన్ అని, విద్యుత్ కమిషన్ అని, ఫార్ములా ఈ కేసు అని, ఫోన్ ట్యాపింగ్ మీద సిట్ అని, ఎట్లయితే వివిధ అంశాలు చర్చకు వచ్చినప్పుడు ప్రజల దృష్టిని మరల్చిర్రో, ఈ అంతులేని భూబకాసురుడి భూదాహం మీద, ఈయన అక్రమ మైనింగ్ మీద 2-3 రోజులుగా అసెంబ్లీ అట్టుడికితే దాని నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దళితులనేదో అన్నాడని, కడియం శ్రీహరినేదో అన్నాడని ఒక కాలు మీద ముఖ్యమంత్రి లేచిపోతాడు. ఇక దళితుల మీద ఎక్కడ లేని ప్రేమ, మామూలు ప్రేమ కాదు. ఆ ప్రేమ చూసి దళితున్నైనా నాకే అబ్బా అనిపించింది. అంతులేని ప్రేమలుగా వస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఆ ప్రేమలుగా వసేటటువంటి ముఖ్యమంత్రి వార్నింగ్లు ఇస్తాడు మా ఎమ్మెల్యేలకు. ఏమని వార్నింగ్లు ఇస్తాడు? ఒక పవిత్రమైనటువంటి చట్టసభలో గతంలో కూడా ఈయన మాట్లాడిండు, తొక్కుతా, పేగులు తీస్తా, నేను ఉత్తరాలే తొక్కుకుంటూ వచ్చినా, పండబెట్టి తొక్కుతా అని గతంలో మాట్లాడిండు. పవిత్రమైనటువంటి చట్టసభ రాష్ట్ర వ్యవస్థలో అత్యున్నత స్థాయి సభ. ఆ సభ ఔన్నత్యాన్ని దిగజార్చే విధంగా ఈయన పొజిషన్, ముఖ్యమంత్రి స్థాయి, ప్రభుత్వ పెద్దగా దాన్ని ఖ్యాతి తగ్గిపోయే విధంగా ఈయన ప్రవర్తిస్తున్నటువంటి తీరు, ఒక బజారు భాష, ఒక వీధి రౌడీలాగా, ఒక గుండాలాగా, ఒక క్రిమినల్గా. వాస్తవం ఇవన్నీ ఆయననే తప్పిపోయి ముఖ్యమంత్రి అయింది కాబట్టి అవన్నీ నిరూపించుకుంటున్నాడు, అసెంబ్లీ వేదికగా చూపెట్టుకుంటున్నాడు. ఆయన మద్దతుతో వాళ్ళ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వేదికగా బజారు రౌడీలాగా, గూండాలాగా మాట్లాడినటువంటి తీరును కూడా ఒకసారి నేను మీడియా ద్వారా తెలంగాణ ప్రజలంతా చూడాలని కోరుతా ఉన్నా. ఆ వీడియో ప్లే చేయమ్మా ముఖ్యమంత్రి గారిది.
ఈ వైపులో కూడా ఉన్నారు, ఈ వైపులో కూడా అంతకంటే కండలు తిరిగిన వాళ్ళు ఉన్నారు. రాజ్ ఠాకూర్ రాజ్ ఠాకూర్ ఒకసారి నిలబడు. మా దగ్గర కూడా కండలు తిరిగిన వాళ్ళు ఉంటారు అధ్యక్ష. తిరిగేసి ఆమె బోర్లేసి కొట్టనికి ఒక్కటేసారి తిరిగేసి కొట్టనికి ఉన్నారు అధ్యక్ష. చెప్తాను మీరు గౌరవ్ ఖడేసియర్ గారి మీద ఇట్లా కత్తుల కోడాడుతాం బిడ్డ. కబర్దార్. ఏమనుకుంటున్నావు మా పరికత్తులు లేసేనుకో నీ గడికి ఏమైనా కొడతామని చెప్తామని చెప్తున్నాను. తప్పకుండా మా సిబిసిఐడి ఎంకే ద్వారా మిమ్మల్ని బొక్కవేసి తప్పకుండా ఈరోజు తొక్కుతాం. ఈ సభలో చేస్తాం. ధన్యవాదాలు. ఒక ఆయన కత్తులతోని కోలాటం ఆడతాం, మీ ఇళ్ళ మీదకి వచ్చాను ఒక ఆయన అంటాడు. అంటే ముఖ్యమంత్రి మద్దతుతో ముఖ్యమంత్రి మిమ్మల్ని పండబెట్టి తొక్కేస్తాం, కండల వీరుడు మా అనుకున్నాడు, మిమ్మల్ని ఇక్కడనే తొక్కుతాం అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడతాడు. ఆయన మద్దతుతో ఒక ఎమ్మెల్యేనేమో మీ ఇళ్ళ మీదకి వచ్చి కత్తులతో దాడి చేస్తామని ఒక ఆయన మాట్లాడతాడు. ఇంకొక ఎమ్మెల్యేనేమో మిమ్మల్ని పండబెట్టి తొక్కుతాం అసెంబ్లీలో ఇంకో ఎమ్మెల్యే మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్న రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేసింది మమ్మల్ని పండబెట్టి తొక్కేతందుక, మా ఇండ్ల మీదకి వచ్చి కత్తులతో దాడులు చేస్తందుక, మీరు కండలు బాగా పెంచుకొని అసెంబ్లీలో మా వాళ్ళని గుద్దేతందుక? అది అసెంబ్లీ అనుకుంటున్నారా, ఏదన్నా మల్ల యుద్ధం జరిగేటటువంటి కుస్తీ పోటీల ఏరియా అనుకుంటున్నారా? దాని విలువ తెలుసా మీకు అసలు అసెంబ్లీ విలువ? ఈ దేశంలో ఎన్నో లక్షల కోట్ల మంది ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల ఓట్లతో, దీవెనతో ఆ పవిత్రమైన చట్టసభలో అడుగు పెట్టాలని కోరుకుంటారు. మీకేదో కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు మీరు ఇంత ఎమ్మెల్యేలు కాగానే, ముఖ్యమంత్రి మంత్రులు కాగానే ఆవిడలేదు మీరు పండబెట్టి తొక్కుతాం, కత్తులతో ఇళ్ళ మీదకి వస్తామంటే అది ఏం భాష, ఏం మాట్లాడుతున్నారు, ఎటు పోతుంది? ఇదే ముఖ్యమంత్రి గారు ఎక్కడ లేని ప్రేమలకు వస్తూ ఉన్నారు. దళితులను ఇట్లా అన్నాడు, కౌశిక్ రెడ్డి అట్లా అన్నాడు. ఏమన్నా కౌశిక్ రెడ్డి రికార్డు ఏమన్నట్టు బయట పెట్టి నేను అడుగుతున్నా. కడియం శ్రీహరిని కానీ మిగతా దళిత మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కానీ మా కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో ఉన్నట్టు వీడియో బయట పెట్టు. ఐఎమ్ డిమాండింగ్. ఏమన్నాడు బయట పెట్టు వీడియో. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాపాడడానికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూ దోపిడీలో నీకు వాటా ఉంది, నీ తమ్ముళ్ళకు అన్నదమ్ములకు నీ కుటుంబానికి వాటా ఉంది కాబట్టి దాని మీద నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి మా కౌశిక్ రెడ్డి భుజాల మీద తుపాకీ పెట్టి నువ్వు కాలుస్తున్నావు రాష్ట్ర ప్రజలకు తెలియదా? కౌశిక్ రెడ్డి ఏ దళిత ఎమ్మెల్యేని తిట్టిండు, వీడియో బయట పెట్టు. మేము వద్దంటున్నామా? అసెంబ్లీలో బయట పెట్టు, రికార్డు ఉంటుంది కదా, లైవే కదా. కడియం శ్రీగారిని ఏమన్నాడు బయట పెట్టు, వేముల వీరేశంని ఏమన్నాడు బయట పెట్టు, ఇంకేమైనా దళిత ఎమ్మెల్యేని ఏమన్నాడు బయట పెట్టు. ఇప్పుడు నేను బయట పెడతాను ఈ వీడియో. నువ్వు గతంలో కడియం శ్రీగారిని ఏమన్నావో, నువ్వు గతంలో వేముల వీరేశంని ఏమన్నావో, దళిత నాయకులను ఎట్లా తిట్టినావో, దళిత నాయకులు అంటే నీకెంత చులకన భావం ఉంటుందో, నీ పెత్తందారి నయా జమీందార్ విధానంతో అణువణువులో నీ లోపల జీర్ణించుకుపోయిన దళిత వ్యతిరేక వైఖరితో నువ్వు మాట్లాడినటువంటి వీడియోలు ఇప్పుడు నేను చూపిస్తా. కడియం శ్రీగారిని ఏమన్నావు గతంలో, వేముల వీరేశంని ఏమన్నావు, ఒకసారి ఆ వీడియో ప్లే చేయి. ముఖ్యమంత్రి గారు గతంలో తిట్టినాయి. వేముల వీరేశాన్ని బట్టలిప్పదీసి నడి బజార్లో కొడితే, వేముల వీరేశాన్ని నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బట్టలిప్పదీసి పిర్రల్ వైద్యం దగ్గర కొడితే, నిజంగానే కడియం శ్రీహరి గారు మాల మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన వాడైతే శాసనసభలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆయన సొంత ఊరిపోయి ప్రజలను కనుక్కుందాం. ఇంతకు ఈయన ఏ కులం వాడు, ఏ సామాజిక వర్గం వాడు, ఈరోజు ఏ సామాజిక వర్గంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్నాడో ఆయన సొంత ఊరికి శాసనసభ నుంచి అన్ని పార్టీల నుంచి నిజ నిర్ధారణ కమిటీ వేసి, నిజ నిర్ధారణ కమిటీ ముందల విచారణ జరిగి ఆయన శీలాన్ని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఏ సామాజిక వర్గం వాడు, ఏ సామాజిక వర్గం కోటాలో పదవులు అనుభవిస్తున్నాడో ప్రజలకు కడియం శ్రీహరి గారు సమాధానం చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది కడియం శ్రీహరి మీద, వేముల వీరేశం వాళ్ళ మీద రేవంత్ రెడ్డి వాడిన భాష. ఇదే కడియం శ్రీహరి గారిని కేసీఆర్ గారు ఎంపీ చేసిండు, నాతో పాటు ఫస్ట్ టర్మ్ 2014 వారు ఎంపీ వరంగల్ నుంచి. తర్వాత ఇదే కడియం శ్రీహరి గారిని కేసీఆర్ గారు ఉప ముఖ్యమంత్రి చేసిరు. ఇదే కడియం శ్రీహరి గారిని తర్వాత ఎమ్మెల్సీ చేసిరు. ఇదే కడియం శ్రీహరి గారిని తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య గారు ఉండగా కూడా వారిని కాదని వీరికి స్టేషన్ కన్పూర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి గెలిపించిండు. ఇదే కడియం శ్రీహరి గారి కూతురు కావ్యకు కూడా ఎంపీ టికెట్ ఇవ్వడానికి కేసీఆర్ గారు సిద్ధమైనారు. ఇది కడియం శ్రీహరిని మేము చూసుకున్న తీరు. ఇదే వేముల వీరేశం గారిని మొట్టమొదటిసారి చట్టసభకు పంపింది కేసీఆర్ గారు.
కేసీఆర్ గారు. ఇది కేసీఆర్ గారికి, ఈ పార్టీకి వాళ్ళ మీద ఉన్నటువంటి నిబద్ధత, ప్రేమ. నీకున్నదేంది? గిది నీ భూత పురాణం. ఆ నాయకుల పట్ల నీ చిత్తశుద్ధి, నీ వైఖరి. ఇవాళ నీ సీటు కాపాడుకోవడానికి దళితుల మీద, దళిత ఎమ్మెల్యేల మీద, దళిత మంత్రుల మీద వల్లమాలిన ప్రేమలుగా వస్తున్నావు, మాట్లాడుతూ అంటున్నావు. కేసీఆర్ ఏం చేసిండు దళితులకని? ఏం చేయలేడా కేసీఆర్? ఎంత తక్కువ చేసిండు దళితులకు? నేను అడుగుతా ఉన్నాను, నేను దళిత బిడ్డను కదా, మాకు తెలియదా? 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్ నడి బొడ్డున పెట్టిండు. ప్రపంచంలో ఎక్కడ లేదంత ఎత్తైన విగ్రహం. దట్ ఈజ్ కేసీఆర్. ప్రపంచంలో కాదు, అసలు ఎక్కడ కూడా లేనటువంటి పథకం. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇవాల్టి వరకు, నెహ్రూ గారి నుంచి మొదలుకొని మోడీ గారి వరకు ఏ నాయకుడికి రాని ఆలోచన కేసీఆర్ గారు చేసి, దళితులు ఆర్థికంగా ఎదుగుతూనే, లెటస్ ఫైట్ కాస్ట్ విత్ క్యాపిటల్ అనేటటువంటి స్లోగన్తో దళితులు ఆర్థికంగా ఎదుగుతూనే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ దేశంలో ఏ వర్గానికైనా కేవలం పేదరికం అనే ఒక సమస్య ఉంటుంది తప్ప, దళిత వర్గానికే ఇటు పేదరికం, అటు అంటరానితనం అనే సామాజిక రుగ్మత, ఈ రెండు సమస్యలతో ఈ జాతి బాధపడుతుంది. కాబట్టి ఈ జాతి బాగుపడాలంటే లెటస్ ఫైట్ కాస్ట్ విత్ క్యాపిటల్ అనే ఆలోచనతో 10 లక్షల దళిత బంధు పథకం తీసుకొచ్చిండు. ఇదే హుజరాబాద్ కదా పైలట్ నియోజకవర్గంగా పెట్టి 40,000 కుటుంబాలకు దళిత బంధుని ఇచ్చింది. ఆ మిగిలిపోయిన కుటుంబాలకు దళిత బంధుని ఇవ్వాలని కొట్లాడింది కదా మా కౌశిక్ రెడ్డి. కేవలం హుజరాబాదే కాదు, రాష్ట్రం అంతా దళిత బంధు ఇవ్వాలని కొట్లాడింది కదా మా కౌశిక్ రెడ్డి. అసెంబ్లీలో కూడా మాట్లాడింది కదా. ఇవాళ అటువంటి వ్యక్తిని పట్టుకొని ఆయన భుజాల మీద తుపాకులు పెట్టి నువ్వు కాల్చాలని చూస్తున్నావు. ఏమన్నారు మీరు ఆనాడు? కేసీఆర్ దళితులకు 10 లక్షలు ఇస్తున్నారు, మేము 12 లక్షలు ఇస్తామన్నావు. ఏ కుటుంబానికి ఇచ్చినావో లిస్టు రిలీజ్ చేయి. కేసీఆర్ గారు ఆనాడు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద 20 లక్షలు ఇచ్చిండు విదేశాల్లో చదువుకునే బిడ్డలకు. 300 కోట్ల బకాయిలు ఉన్నాయి, పిల్లలు మొత్తుకుంటున్నారు, అవి రిలీజ్ చేయి. బ్యాక్లాగ్ పోస్టులు ఉన్న ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఫిలప్ చేస్తున్నావా? అవి ఫిల్ చేయి. దళిత వర్గాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నావు, సొంతంగా ప్రభుత్వ భూములు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నావు. ఎక్కడెన్ని కట్టించినావో శ్వేతపత్రం విడుదల చేయి, అసెంబ్లీ నడుస్తుంది కదా. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లు ఎన్నో మాటలు చెప్పారు చేవెళ్లలో, మీరు చెప్తే నమ్మరని చెప్పి మల్లికార్జున ఖర్గే గారిని పట్టుకొచ్చి దళిత వర్గాలకు సంబంధించి చెప్పించారు. ఒక్కటని అమలు చేసినావా? దమ్ముంటే అవి అమలు చేయి. దళితుల మీద ప్రేమ ఉంటే. ఆ కేసీఆర్ గారు ఇయ్యలేరు, మేము 4 మంత్రులు ఇచ్చాం. ఎందుకని 4 మంత్రులు? నీ 4 మంత్రులు 4 గీసుకోవడానికి కూడా వనికిరారు. మీకు ఓట్లేసింది 4 మంత్రుల కోసమా? దళిత వర్గాలు 20% ఉన్న దళిత వర్గాలు 4 మంత్రి పదవులు ఇస్తారని ఓట్లేలే. ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షలు ఇస్తామంటే ఓటేసిర్రు. ప్రతి దళిత కుటుంబానికి 5-6 లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరమ్మిల్లు కట్టిస్తా, ప్రభుత్వ భూమి ఇచ్చంటే ఓటేసిర్రు. బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామంటే ఓటేసిర్రు. దళిత పిల్లలు బయట చదువుకుంటున్న వాళ్ళకి 20 లక్షలు కాదు 25 లక్షలు ఇస్తామంటే ఓటేసిర్రు. గాదిడ్స పెట్టి రిజర్వేషన్లు పెంచుతాం, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి దళితుల రిజర్వేషన్లు పెంచుతామంటే ఓటేసిర్రు. గాదిడ్స పెట్టి మేము 4 మంత్రులు ఇచ్చిన 3 మంత్రులు ఇచ్చి ఏం చెప్తారు మీ దళిత మంత్రులు? నేను అడుగుతున్నా. ఒక దళిత మంత్రి మొత్తం కమిషన్ లేనా తెలియదా రాష్ట్ర ప్రజలకు? ఇంకో దళిత మంత్రి మొత్తం వ్యాపారాలు చూసుకున్నాడు, ఆయన V6 ఛానల్ వెలుగు పేపర్ చూసుకున్నాడు ఆయన. ఇంకో దళిత మంత్రి ఇంకో కథ. వాళ్ళేమన్నా ఒక దళిత కుటుంబానికి 12 లక్షలు ఇప్పించారా వాళ్ళ నియోజకవర్గంలో? చెప్పమని మరి. ఇదే దళిత మంత్రులు, స్పీకర్ గారు కూడా ఉన్నారు కదా. ఆ స్పీకర్ గారు గొప్ప స్పీకరు, స్వయంగా ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుండి గెలిచిన ఆయన, బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి ఎమ్మెల్యే కాంగ్రెస్ గుర్తు మీద ఎంపీకి పోటీ చేస్తాడు. లేదు లేదు ఆయన ఇంకా బీఆర్ఎస్లో ఉన్నాడని రూలింగ్ ఇస్తాడు, తీర్పిస్తాడు ఆయన స్పీకరు. గిసొంటోళ్ళకి మీరు పదవులు ఇచ్చి మొత్తం దళిత జాతిని ఉద్ధరించడం అంటే నమ్మడానికి మా దళితుల చెవుల్లో ఏమైనా పువ్వులు ఉన్నాయా? మీ మీద వచ్చినటువంటి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి మీరు వేసిన చిల్లర ఎత్తుగడ ఇది, అంతే తప్ప దళితుల మీద, దళిత నాయకుల మీద మీకు ఎంత ప్రేమ ఉందో తెలియదా? మరి నేను దళిత నాయకుని ఏనా రేవంత్ రెడ్డి గారు 16 రోజులు జైల్లో వండబెడుతుంది దోమలల్లా, 16 రోజులు నన్ను జైల్లో వండబెట్టినావు. ఇది కదా నీకు దళితుల మీద ఉన్న ప్రేమ? నువ్వు నీ మంత్రి వివేక్ కలిసి దళిత నాయకుల పట్ల మీకున్న ప్రేమలు, దళితుల పట్ల మీకున్న ప్రేమలు మాకు తెలియదా? ఇప్పటికైనా మీకు దమ్ము ధైర్యం ఉంటే మా లెజిస్లేచర్ పార్టీ ఉపనాయకుడు హరీష్ రావు గారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు డిమాండ్ చేసినట్టు ఈ అంశం మీద సభాసంఘం వేయండి. ముందు ఆ మంత్రి బాంబులేటితోని, ఆ భూ గద్దతోని, ఆ భూ బకాసురుతో రాజీనామా చేపియండి నైతిక బాధ్యత వహించి. అట్లనే చెన్నూరులో కూడా ఇంత
ఈ సమయంలో ఈ సందర్భంలో కూడా ముక్కు పచ్చలారని బిడ్డ ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఇప్పటికి కూడా దున్నపోతు మీద వానబడ్డట్టుగా వ్యవహారం చేస్తున్న చీమ గుట్టినట్టుగా కూడా ఉలుకు పలుకు లేకుండా ఉన్న మంత్రి వివేక్తో రాజీనామా చేపించి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. గీ పనులు చేయండి తప్ప ఏదో దళితుల మీద ప్రేమలోకి పోసినట్టు 4 సుభాషితాలు చెప్పగానే మిమ్మల్ని ఎవ్వడు నమ్మడు. ఇంకో మాట అంటాడు ఆయన, ప్రజాస్వామ్య విలువల్ని మేము కాపాడుతున్నామని ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీలో ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తాడు. నువ్వు ఎంత ప్రజాస్వామ్య విలువలు పాటిస్తున్నావు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఇదే కేతన్పల్లిలో 22 వార్డులకు గాను కేతన్పల్లి మున్సిపాలిటీలో మేము 14 వార్డులు మేము గెలిచి కేవలం 7 వార్డులు మీ కాంగ్రెస్ గెలిస్తే ఇప్పటికి ఎన్నిక జరగనిస్తలేవు నువ్వు. ఇదే ఇబ్రాహీంపట్నంలో 26 స్థానాలకు గాను 15 మేము గెలిచి ఇవాళ అక్కడ ఎన్నిక కానిస్తలేరు, ఖానాపూర్లో ఎన్నిక కానిస్తలేరు. ఇదే కదా మీ ప్రజాస్వామ్య విలువ, ప్రజలిచ్చిన తీర్పుకు మీరిచ్చే విలువ. ప్రజలిచ్చిన తీర్పు అది గెలుపైనా ఓటమైనా ఒప్పుకునేటటువంటి హుందాతనం, సంస్కారం, ఆ దమ్ము ఉండాలి, ఆ కలేజా ఉండాలి. ముఖ్యమంత్రి గారు, మంత్రులు వినండి, ఆ కలేజా ఉండాలి. ఆ కలేజా ఉన్న నాయకుడు మా కేసీఆర్. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మీకు 64 సీట్లు వచ్చిన మరుక్షణం ఒక్క సెకండ్ ఆలస్యం చేయకుండా ప్రగతి భవన్ వదిలిపెట్టి ఎర్రవెల్లిలోని తన నివాసానికి కేసీఆర్ గారు బయలుదేరి వెళ్ళిపోయారు. అది కదా ప్రజా తీర్పును గౌరవించడం అంటే. ఇక్కడ కేతంపల్లిలో కానీ, ఇబ్రాహీంపట్నంలో కానీ, ఖానాపూర్లో కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును తుంగలో దొక్కే విధంగా మా మీద దాడులు చేసి, లాఠీ చార్జీలు చేసి, మా మీద అక్రమంగా కేసులు పెట్టి, మమ్మల్ని జైళ్లలో పెట్టి ప్రజా తీర్పును తుంగలో దొక్కుతూ పట్టపగల ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్న ప్రజాస్వామ్య హంతకులు మీరు. చరిత్రలో ఆ పేరే మీకు మిగిలిపోతుంది. హైకోర్టుకు పోయినాం మేము, ఎన్నికలు పెట్టాలని హైకోర్టుకు పోయినాం. హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, తీర్పు ఇచ్చింది, 3 వారాల్లో పెట్టండి, ఇఫ్ నెససరీ దట్ విల్ బి ఎక్స్టెండెడ్ టు అనదర్ వీక్, అవసరమైతే ఇంకొక వారం తీసుకోండి అన్నది. ఇప్పుడు 2వ తారీఖు నాటికి 4 వారాలు కాబోతూ ఉన్నాయి. ఇప్పటికీ గవర్నమెంట్ ఫైల్ ఎలక్షన్ కమిషన్కు పంపిస్తలేదు. గవర్నమెంట్ కంకరెన్సీ ఇవ్వాలి యాజ్ పర్ మున్సిపల్ యాక్ట్. ఇప్పటికి గవర్నమెంట్ కంకరెన్సీ ఇస్తలేదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తలేదు. కారణం ఏందని అడిగితే గవర్నమెంట్ నుంచి ఇంకా మాకు సమ్మతి తెలుపుతూ ఫైల్ రాలేదని చెప్తున్నారు. ఇదిగా మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే తీరు. ఇక మీరు ప్రజాస్వామ్యం గురించి పట్టపగలు అసెంబ్లీలో నీతులు మాట్లాడితే నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్టు ఉన్నది మీ వ్యవహారం తప్ప ఇంకోటి కాదు. ఇప్పటికైనా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, కేతన్పల్లి మున్సిపాలిటీ, ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ, ఖానాపూర్ మున్సిపాలిటీలకు ప్రజాస్వామ్యయుతంగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను తొందరగా నిర్వహించాలి. ఈ అంశంలో ఇప్పటికే ప్రభుత్వం ఆలస్యం చేసింది. దీన్ని రేపు హైకోర్టుకు పోతున్నాం మేము. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద, కోర్టు ఆర్డర్ కింద మేము రేపు హైకోర్టుకు పోతున్నాం. డెఫినెట్గా ఈ ప్రభుత్వాన్ని అక్కడ హైకోర్టులో నిలబెడతాం, ప్రజాక్షేత్రంలో కూడా నిలబెడతాం. మీరు ఎన్ని రోజులు ఎన్నిక జరపకుండా డ్రామాలు చేస్తారో చూస్తాం. ఇప్పటికి మా కౌన్సిలర్లు ఊరికి దూరంగా ఉన్నారు. ఉగాది పండుగ లేదు, శ్రీరామనవమి లేదు, హోలీ లేదు, పిల్లల చదువులు ఆగం, పరీక్షలు స్టార్ట్ అయినాయి. కొంచెమైనా సిగ్గు అనిపిస్తలే ప్రభుత్వ పెద్దలకు? గెలిపేరాలే మీకు, గెలిపేరాని చోట, నెంబరే లేని చోట ఇంత దుర్మార్గంగా మీరు వ్యవహరిస్తున్న తీరు వల్ల చెన్నూరు నియోజకవర్గం కానీ, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం కానీ, ఖానాపూర్ నియోజకవర్గం కానీ మొత్తం రాష్ట్రమంతా కూడా చూస్తూ ఉంది. ఇప్పటికైనా బుద్ధి మార్చుకోండి. ప్రజాస్వామ్య విలువల గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు ముఖ్యమంత్రి గారు. ఎన్నికలు పెట్టండి. కేతన్పల్లి మున్సిపాలిటీకి, ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీకి, ఖానాపూర్ మున్సిపాలిటీకి చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించి ఎన్నిక నిర్వహించేటట్టుగా ఎలక్షన్ కమిషన్కు మీ సమ్మతి తెలుపుతూ, ప్రభుత్వ సమ్మతి తెలుపుతూ ఫైల్ పంపించండి. లేకపోయినట్టయితే రేపు హైకోర్టును మేము ఫస్ట్ అవర్లో ఆశ్రయిస్తున్నాం. డెఫినెట్గా ప్రజా కోర్టులో మిమ్మల్ని బోన్లో నిలబెడతాం, హైకోర్టులో కూడా మిమ్మల్ని బోన్లో నిలబెడతామని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. ఏమన్నా క్వశ్చన్స్? జై తెలంగాణ. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈ 3వ సంవత్సరం పరిపాలన ఇప్పటి వరకు